2019లో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేశారు అని ఆయన పెట్టారు. అధికారంలో ఎవరు ఉండేయండి అప్పుడు? వైకాపా ప్రభుత్వం కాదా? ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని? అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, ఒక విజన్ లేని వ్యక్తి, కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి. ఆయన ఎంతసేపు నాకెంత అని ఆలోచించిన వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏనాడైనా ఆలోచించలేదు. 5 సంవత్సరాలు చెప్పుకునే స్థాయి ఒక కంపెనీ వచ్చిందా మనకి? ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరన్నా మాట్లాడారండి 5 సంవత్సరాలు? నేను అసూయపడేవాడండి. అరే తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, 5 సంవత్సరాలు ఇంత నష్టపోతున్నాం ఏంటని చాలా బాధపడ్డామండి. అరే ఉన్న కంపెనీలు పంపించే కదా, అమర్రాజాన్ని పంపించే. ఇట్లనే హెరిటేజ్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టారు 5 సంవత్సరాల్లో. ఇక్కడ చేయనిట్లేదు. కంపెనీలు రాష్ట్రం కోసం ఆగవండి, వెళ్ళిపోతాయి.